పేదవాడికి అండగా మన ప్రభుత్వం. నేరుగా లబ్ధిదారుల గడపకే ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్. వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధి మరియు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అడుగులు వేస్తూ ఈరోజు వెంకటగిరి పట్టణంలోని వివిధ వార్డుల్లో పలు ప్రాంతాల్లో లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతూ వైద్య ఖర్చుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న బాధితులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను వారి లబ్ధిదారుల సభ్యులకు అందజేసిన శాసనసభ్యులు కురుగుండ్ల రామకృష్ణ గారు. నేడు మన ప్రభుత్వం ప్రతి రూపాయి నేరుగా బాధితులకు అందేలా చూస్తుంది. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారి నాయకత్వంలో నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి వైద్యం, విద్య మరియు సంక్షేమం అందేలా నిరంతరం శ్రమిస్తాం. అదేవిధంగా బాధితుల యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఏ ఆపద వచ్చినా అండగా ఉంటామని భరోసా ఇచ్చాం. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్, పట్టణ అధ్యక్షులు, మాజీ ఏఎంసీ చైర్మన్, పట్టణ సీనియర్ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, జనసేన పట్టణ అధ్యక్షులు, మహిళా నాయకురాలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీకు ఆరోగ్యశ్రీ వర్తించకుండా ప్రభుత్వం నుంచి రాకుండా ఉంటే మీరు బిల్లులు తీసుకొచ్చి ఎమ్మెల్యే ఆఫీసులు ఇస్తే ఖచ్చితంగా మీకు సీఎం రిలీఫ్ ఫండ్ తెచ్చిస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ, ఇది నిరంతరం ప్రక్రియ, ఒకరోజు అనేది కాదు. ఇటీవల కూడా వారం రోజుల క్రితం కూడా ఒక 60-70 చెక్కులు ఇచ్చాం. ఈరోజు కూడా 63 మందికి 81,46,870 రూపాయలు ఈరోజు కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు కూడా గమనించాలి. గత ప్రభుత్వంలో ఏ ఒక్క రూపాయి కూడా ఇలాంటి ముఖ్యమంత్రి నిధి నుంచి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అది ఒక చంద్రబాబు నాయుడే పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, వెంకటగిరి టౌన్ ఈరోజు 14 మందికి 17,66,730 రూపాయలు ఇప్పుడు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కుటుంబాలకు వెళ్ళి వాళ్ళని కూడా పరామర్శించి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం.